హెల్దీ ఈవినింగ్. ఆరుద్ర హెల్త్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మార్కెట్లో చూసుకుంటే 70 to 80% ఉన్న షుగర్ వ్యాధి గురించి కొన్ని వివరాలు తెలియజేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఇక ఈరోజు టాపిక్లోకి వద్దాం. షుగర్ వ్యాధి, దీన్నే మనం మధుమేహం అంటాం అనమాట. దీనికి జాగ్రత్తలు ఎలా ఉండాలి, అవగాహన అనమాట. జనరల్గా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కనుక మీరు జాగ్రత్తగా విని మీ జీవన శైలి, తీసుకునే ఆహారం, వ్యాయామం చేర్చుకోవడం ద్వారా ఈ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. వాటిలో చూసుకుంటే ఫస్ట్ వన్, జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. వీటికి సంబంధించి ఎక్కువ మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలన్నమాట. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటూ ఉండాలి మనం. లీన్ ప్రోటీన్ అయిన చికెన్ కానీ, చేపలు, బీన్స్ వంటి లీన్ ప్రోటీన్ మూలాలను కూడా తీసుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడ ఒక విషయం, వెజిటేరియన్స్ అవి తినాల్సిన అవసరం లేదనమాట, నేను చెప్పా కదా అని చెప్పి. అవి దేంట్లో దొరుకుతాయి కూడా నేను చెప్తాను తర్వాత. నెక్స్ట్, తీసుకునే ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత తగినంత నిద్ర, రోజుకి సుమారుగా 6 నుంచి 8 గంటలు కంపల్సరీ నిద్రపోవాలి. అలాగే చూసుకుంటే ధూమపానం, స్మోకింగ్ అనమాట, ఆల్కహాల్, మద్యం త్రాగవద్దు. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు లాంటి తెల్ల బియ్యం, మైదా లాంటివి అస్సలు తినకుండా ఉండాలి. తప్పదు అనుకుంటే వాటిని పరిమితం చేయాలన్నమాట. నెక్స్ట్ అలాగే మీరు తీసుకున్న ఆహారంలో ఆరోగ్యకరమైన నట్స్ అండ్ సీడ్స్ను కంపల్సరీ చేర్చుకోండి అనమాట. తర్వాత చక్కెర పానీయాలకు బదులుగా నీరు, మజ్జిగ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, సూర్యరశ్మి మరియు ఆహారం నుండి తగినంత విటమిన్ డి వచ్చేటట్టుగా చూసుకోవాలి శరీరానికి. ఆహారంలో చూసుకుంటే దాల్చిన చెక్క, పసుపు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాల ఆహారంలో రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే శ్రమైక జీవితం, అంటే వ్యాయామం ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీస్ ఏంటి అంటే వారంలో 5 రోజులు కనీసం 30 నిమిషాలకు మితమైన తీవ్రతతో కూడిన వ్యాయామాన్ని చేయాలన్నమాట. ఇది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అంటే. మితమైన, తీవ్రం అంటే ఏంటంటే చేసేది తక్కువసేపు చేసినా కూడా ఒంటికి చెమట పట్టేటట్టు చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే ఆరోగ్యకరమైన బరువు ఉండాలి. ఎప్పటికప్పుడు కరెక్ట్గా హైట్కి తగ్గ వెయిటే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నడక వంటి మితమైన వ్యాయామంతో ప్రారంభించి దాని తీవ్రతను, వ్యవధిని క్రమంగా పెంచుకోండి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకే రోజు స్టార్ట్ చేయగానే కిలోమీటర్ల కొద్దీ వెళ్ళొద్దు. కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసి నెమ్మదిగా పెంచుకుంటూ వేగం పెంచండి అనమాట. అలాగే వారానికి కనీసం 150 నిమిషాలు టోటల్గా, అంటే రోజుకి 30 నిమిషాలు చొప్పున ఒక 5 రోజులు కంపల్సరీ నడవండి. వ్యాయామం లేకుండా వరుసగా 2 రోజుల కంటే ఎక్కువ ఎప్పుడు గ్యాప్ ఇవ్వద్దు. ఒకరోజు చేసే అవసరం అయితే ఒకరోజు గ్యాప్ ఇవ్వండి, కానీ కంటిన్యూ గ్యాప్ ఇవ్వద్దు. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి వెయిట్ లిఫ్టింగ్ వంటి రెసిస్టెంట్ ట్రైనింగ్ చేయండి. జాయింట్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్స్, ఎక్సర్సైజ్లు చాలా ఉపయోగం అనమాట. రోజుకి 3 సార్లు 10 నిమిషాలు తగ్గకుండా వ్యాయామ సెషన్స్ని అనుసరించండి. అలాగే వ్యాయామానికి ముందు, మధ్యలో అవసరాన్ని బట్టి మంచినీళ్ళు కొద్ది కొద్దిగా తాగుతూ ఉండండి. శ్రమైక జీవితం మధుమేహానికి మంచి నివారణ ఉపాయం. అంటే శ్రమ పడాలన్నమాట. శ్రమ పడితేనే బాడీలో ఉన్న స్ట్రెస్ మొత్తం తగ్గుతుంది, చెమట పడుతుంది. అప్పుడే మన బాడీలో ఉన్న షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది. థర్డ్ పాయింట్ చూసుకుంటే ఒత్తిడి లేని ప్రశాంత జీవితం. సార్ మీరు ఇట్లా చెప్తున్నారు, ఈ రోజుల్లో టెన్షన్ లేనిది ఎవరికి అనుకోవచ్చు అనమాట. ఈ ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. డీప్ బ్రీతింగ్, ధ్యానం, యోగా ద్వారా ఒత్తిడిని మనం తగ్గించుకోవచ్చు అనమాట. స్వీయ కరుణ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంటే మనం సెల్ఫ్ ఎప్పటికప్పుడు అసిస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇష్టమైన పనులను చేస్తూ, సామాజిక బంధాలను పెంచుకుంటూ, ప్రేమైక జీవితాన్ని ఆనందించాలి. మనకి ఇష్టమైన వర్క్స్ చేసుకుంటూ అందరితో కలుపుగోలుగా ఉండి నవ్వుతూ ఉండాలన్నమాట. రోజువారీ క్రమబద్ధ దినచర్యను ఏర్పరచుకోవడం వల్ల ఈ మధుమేహం ఉన్న వ్యక్తులు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఫోర్త్ వన్ చూసుకుంటే మెడికేషన్, అంటే మందులు తీసుకుంటాం. రెగ్యులర్ చెకప్లు చేయించుకుంటూ ఉండండి. ఇక్కడ ఒక విషయం చెప్తాం మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫీజు కట్టాలి మళ్ళీ మళ్ళీ,
లేదా అవే మందులు రాస్తున్నారని చెప్పి సంవత్సరాల తరబడి ఒకే మందులు వాడుతూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ టూ రాంగ్ అనమాట. కొంతకాలం ఒక మందు వాడిన తర్వాత అది బాడీకి అలవాటు అయిపోయి మందు పనిచేయదు. కనుక ఫీజు గురించి ఇంకోటి ఆలోచించకుండా కనీసం 3 నెలలకు ఒక్కసారైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్టులన్నీ చేయించుకుంటే దాన్ని బట్టి డోసు డాక్టర్ గారే నిర్ణయిస్తారు. మీ రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను మధుమేహ ప్రమాదాన్ని పెంచుతాయి అనమాట. దాని కంట్రోల్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా షుగర్ కూడా మేనేజ్ చేసుకున్నట్టుగా అవుతుంది. సంబంధిత డయాబెటాలజిస్ట్ ద్వారా మెడికేషన్ కంపల్సరీ పొందండి మై డియర్ ఫ్రెండ్స్. మరియు ఓపిక, అలాగే పట్టుదలతో జీవనశైలి, వ్యాయామం, ప్రశాంత జీవితం, మెడికేషన్ ద్వారా షుగర్‌ను పూర్తిగా నియంత్రించుకోవచ్చనమాట. ఇదంతా కూడా కేవలం మీకు ఆరోగ్య అవగాహన కోసం చెప్తున్న విషయాలనమాట. వీటన్నింటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ రెగ్యులర్ డాక్టర్ గారిని రెగ్యులర్‌గా కలుసుకొని మెడికేషన్ తీసుకుంటూ షుగర్ నుంచి నెమ్మదిగా బయటపడటానికి ట్రై చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కామెంట్ చేయండి. దాంతోపాటు కంపల్సరీ మర్చిపోకుండా మీ ఎద్దనపూడి ఆరుద్ర కమ్యూనిటీ పారామెడిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.